Yes, welcome to Ashoka Online Academy, our continuation class. What are organometallic compounds? దీనే మనం గ్రిగ్నార్డ్ రియేజెంట్ మనకు ఆర్గానిక్లో మొత్తం ఉన్న చాప్టర్స్లో సో మేబీ 5-6 చాప్టర్స్ ఉన్నట్టు. సో దాంట్లో మ్యాక్సిమం మనకి కార్బోహైడ్రేట్స్ కంప్లీట్ చేసాం. ఫస్ట్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది, అండ్ థర్డ్ ఉంది, ఫిఫ్త్ కంప్లీటెడ్ అయింది, ఫోర్త్ వన్ వీఆర్ గోయింగ్ ఆన్. సో ఇవి అయిపోతే మనకు ఒకటే ఒక చాప్టర్ ఉంటుంది, దట్ ఈస్ ద స్టీరియో కెమిస్ట్రీ చాప్టర్ ఒకటి మనకు ఉంటుంది. సో ఇప్పుడైతే వీఆర్ గోయింగ్ టు ద గ్రిగ్నార్డ్ రియేజెంట్ అండ్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్. వీటిని మనం ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్. ఇప్పుడే చెప్పినాను, కార్బన్ మెటల్కి మధ్యలో బాండ్. ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ అంటే కార్బన్ బాండ్స్ విత్ మెటల్, కార్బన్కి మెటల్కి మధ్యలో బాండ్ ఫామ్ అయితే వాటినే మనం ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ అంటాము. ద బాండ్ బిట్వీన్ కార్బన్ అండ్ మెటల్గా చెప్తాం. ఆల్రెడీ చెప్తున్నాను, కార్బన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కాంపౌండ్స్లో ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎప్పుడు కూడా కార్బన్ వైపే వస్తుంది. దానివల్ల కార్బన్ గెట్స్ ద నెగిటివ్ అండ్ మెటల్ గెట్ ద పాజిటివ్. సో ఇట్ ఈస్ కాల్డ్ ద ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్. మోస్ట్లీ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్లో ఆర్ఎంజీఎక్స్, దీన్నే మనం గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటాం. సో ఆర్ఎంజీఎక్స్ అనే దాన్ని గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటాం. మరి ఈ ఎంజీఎక్స్లో ఏంటంటే ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కూడా సో ఆర్ వైపు అంటే కార్బన్ వైపు వస్తాయి కాబట్టి ఇటువైపు మైనస్, ఇక్కడ మనకి ప్లస్ వస్తుంది. దీన్ని మనం గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటాం. వీఆర్ కాల్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. A Grignard reagent is the best example for the organometallic compound. Not only Grignard reagent, organolithium. Organolithium means RLi. దీంట్లో కూడా the electrons will be going to the R. R means ఇక్కడ carbon. Here the minus and it is called the plus. దీన్నే మనం organolithium అంటాం, లిథియం. సో దోస్ టూ ఆర్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్గా మనం చెప్పుకోవచ్చు. మరి ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ అనేవి ఎలా వర్క్ చేస్తాయి అంటే సింపుల్. ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ హ్యావ్ ద మైనస్ ఛార్జ్ ఉన్నాయి కాబట్టి దీస్ ఆర్ ద న్యూక్లియోఫైల్స్. ఎలా పనిచేస్తాయి? దీస్ ఆర్ ద న్యూక్లియోఫైల్స్ అంటే వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ అన్నప్పుడు ద ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ హ్యావ్ ద నెగిటివ్లీ చార్జ్డ్ కార్బన్ అంటే కార్బేన్ అయాన్. వీటిలలో ఏముంటుంది సార్ అంటే కార్బేన్ అయాన్. ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్లో ఉండేది ఏంటంటే కార్బేన్ అయాన్. వీటిలలో ప్రధానంగా ఉండేది కార్బేన్ అయాన్ ఉంటుంది. మరి ఈ కార్బేన్ అయాన్ ఉంటుంది కాబట్టి ఏ కార్బేన్ అయాన్ యాక్ట్స్ యాజ్ ఏ న్యూక్లియోఫైల్స్ అంటే ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ యాక్ట్స్ యాజ్ ఏ న్యూక్లియోఫైల్స్గా యాక్ట్ చేస్తాయి. ఇంకోటి ఏంటంటే దే అబ్స్ట్రాక్ట్ ద ప్రోటాన్. మరి న్యూక్లియోఫైల్ ఏం చేస్తుంది? H+ అయాన్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇట్ అట్రాక్ట్స్ ద H+ అయాన్. దీస్ ఆర్ అట్రాక్ట్స్ ద H+ అయాన్ అంటే ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేస్తుంది. మరి ప్రోటాన్ని అబ్స్ట్రాక్ట్ చేస్తే ఏమనాలి? దే ఆర్ యాక్సెప్టింగ్ ద ప్రోటాన్. ఇట్ ఈస్ నాట్ గివింగ్ ప్రోటాన్, ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ ద ప్రోటాన్. మరి యాక్సెప్టింగ్ ద ప్రోటాన్ ఏమంటాం? ఇట్ ఈస్ ద స్ట్రాంగ్ బేసిక్ క్యారెక్టర్. ఇవి ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ ఆర్ ద స్ట్రాంగ్ బేసెస్. దీస్ ఆర్ ద స్ట్రాంగ్ బేసెస్గా పనిచేస్తాయి. ఇట్ ఈస్ ఆల్సో వెరీ టూ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్. మనం రియాక్షన్స్లో చూసినప్పుడు ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్కి 2 మేజర్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒకటి న్యూక్లియోఫైల్కి అటాకింగ్ రియాక్షన్స్లో ముఖ్యంగా న్యూక్లియోఫైల్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఉంటుంది. ఇంకోటి ఏమో స్ట్రాంగ్ బేస్. ఎందుకంటే ఆర్గానోమెటాలిక్స్ ఆర్ అబ్స్ట్రాక్ట్ ద ప్రోటాన్ బికాస్ ఆఫ్ దే హ్యావ్ ద నెగిటివ్లీ చార్జ్డ్ కార్బన్. వీటిలలో నెగిటివ్లీ చార్జ్డ్ కార్బన్ ఉండడం వల్ల ప్రోటాన్ని అబ్స్ట్రాక్ట్ చేస్తాయి. దానివల్ల ప్రోటాన్ తీసుకుంటాయి, ప్రోటాన్ని యాక్సెప్ట్ చేస్తాయి. కాబట్టి దే కెన్ హ్యావ్ ద స్ట్రాంగ్ బేసిక్ క్యారెక్టర్. అంటే ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ అనేవి న్యూక్లియోఫైల్స్ యాజ్ వెల్ యాజ్ దే ఆర్ యాక్టింగ్ యాజ్ ఏ స్ట్రాంగ్ బేసెస్. అందుకని చూడండి, ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ అనేవి ఏ కాంపౌండ్ దగ్గర అయినా ఎసిడిక్ ప్రోటాన్ ఉంటే ఎమ్మటే తీసేసుకుంటుంది. మీరు చూడవచ్చు, గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఏం చేస్తుంది? వాటర్ దగ్గర ఉన్న H+ను తీసుకుంటుంది, ఫినోల్ దగ్గర ఉన్న H+ను తీసుకుంటుంది, ఆల్కహాల్ దగ్గర ఉన్న H+ను తీసుకుంటుంది, కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే ఎసిడిక్ హైడ్రోజన్ ఉంటే చాలు దే కెన్ అబ్స్ట్రాక్ట్. అంటే ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ అనేవి ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేసి స్ట్రాంగ్ బేసెస్గా ఇవి మనకు చూసాయి. మరి వీటిని ఎట్లా తయారు చేయొచ్చో మనం చూసే ప్రయత్నం చేద్దాం. సీ దట్ ముఖ్యంగా వీటిని తయారు చేసే విధానాన్ని మనం పరిశీలించినట్లయితే సో ఆర్ఎంజీఎక్స్ ముఖ్యంగా ఆల్కైల్ హ్యాలైడ్స్ నుంచి ప్రిపేర్ చేస్తాం.
ద గ్రిగ్నార్డ్ రియేజెంట్ అండ్ ఆర్గానోలిథియం. Grignard reagent and organolithium preparation. Organolithium ఎట్లా ప్రిపేర్ చేస్తారు, ఆర్ఎంజిఎక్స్ని ఎలా ప్రిపేర్ చేస్తాము అండ్ ఆర్ఎల్ఐని ఎలా ప్రిపేర్ చేస్తామంటే దే కెన్ ప్రిపేరింగ్ ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్స్. అంటే దీని ప్రిపరేషన్లో మెయిన్ అంశాలు ఏంటంటే ఆల్కైల్ హ్యాలైడ్స్కి ఉండాలి. ఇట్ మస్ట్ బి ఆల్కైల్ హ్యాలైడ్స్. ఏ అంశాలు దీంట్లో తీసుకుంటామంటే ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అంశం. మరి ఇది ప్రిపేర్ చేయాలంటే మనకు ఖచ్చితంగా ఏదన్నా ఒక మెటల్ అనేది అవసరం. మరి ఏ మెటల్ యూజ్ చేస్తామంటే మోస్ట్లీ వీఆర్ యూజింగ్ ద గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఫర్ ద మెగ్నీషియం అండ్ ఆల్సో ఆర్గానోలిథియం క్యాన్ బి యూస్ఫుల్ ఫర్ ద లిథియం మెటల్. అంటే ఈ రియాక్షన్ ప్రిపరేషన్స్లో ఆల్కైల్ హ్యాలైడ్ అవసరం అండ్ ఆల్సో ది సమ్ ఆఫ్ ద మెటల్. మోస్ట్లీ వీఆర్ యూజింగ్ ద మెటల్స్ ఆర్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ అయితే మెగ్నీషియం వాడతాం, ఆర్గానోలిథియం అయితే లిథియం వాడతాం. సో ఇంకొక అంశం ఏంటి సార్ అంటే ద బెస్ట్ సాల్వెంట్. దీంట్లో యూజ్ చేసేటువంటి బెస్ట్ టాల్వెంట్ ఏంటంటే డ్రై ఈథర్. మోస్ట్లీ వీఆర్ యూజింగ్ ద డ్రై ఈథర్ని యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో యూజ్ దట్ టెట్రాహైడ్రోఫ్యూరాన్. దీన్నే మనం THF టెట్రాహైడ్రోఫ్యూరాన్ అంటే ఇలా ఉంటుందండి. దీన్ని మనం టెట్రాహైడ్రోఫ్యూరాన్ అంటాం. టెట్రాహైడ్రోఫ్యూరాన్ దీన్నే మనం సో ఈథర్. ఇట్ ఈజ్ ఎ సైక్లిక్ ఈథర్. ఇది కూడా ఈథరే, సైక్లిక్ ఈథర్. ఇట్ ఈజ్ ఎ సైక్లిక్ ఈథర్ని యూజ్ చేస్తాం. ఈథర్లో బాగా వాడేదంటే పెట్ ఈథర్. దాన్నే మనం డై ఇథైల్ ఈథర్ అంటాం. మోస్ట్లీ మనం యూజ్ చేసేది C2H5OC2H5 పెట్ ఈథర్ని ఎక్కువగా మనం యూజ్ చేస్తుంటాము. ఇట్ ఈస్ ద మోస్ట్ ఆఫ్ ద రియేజెంట్స్. అంటే ఈ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు మనకు 3 అంశాలు, గ్రిగ్నార్డ్ రియేజెంట్నైనా కానీ ఆర్గానోలిథియంని కానీ ప్రిపేర్ చేయాలంటే 3 అంశాలు మనకి ఇంపార్టెంట్. ఒకటి ఆల్కైల్ హ్యాలైడ్, రెండోది మెటల్స్, ముఖ్యంగా మెగ్నీషియం ఆర్ లిథియం మెటల్ యూజ్ చేస్తాం. సాల్వెంట్స్ మోస్ట్లీ వీఆర్ యూజింగ్ ద డ్రై ఈథర్ సో అండ్ THFని మనం టెట్రాహైడ్రోఫ్యూరాన్స్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ ద మెథడ్ వీ హ్యావ్ టు అండర్స్టాండింగ్ ద ప్రిపేర్. సీ దట్ ద ఫస్ట్ వన్ హౌ టు ప్రిపేర్ దట్ వన్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. RMGX ఎట్లా ప్రిపేర్ చేస్తాము అంటే ఆల్కైల్ హ్యాలైడ్ అంటే RX ప్లస్ మెగ్నీషియం సో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ది డ్రై ఈథర్. In presence of the dry ether, we can form the RMGX. దీన్ని మనం గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటాము. ఇలా మనం దీన్ని ప్రిపేర్ చేయొచ్చు. I want prepare that one సో లిథియం ప్రిపేర్ చేయాలనుకుంటున్నాం. లిథియం ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు వీఆర్ ద RLI ప్రిపేర్ చేయాలి. అంటే ఆల్కైల్ హ్యాలైడ్ అండ్ ఆల్సో రియాక్షన్ విత్ లిథియం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ది డ్రై ఈథర్ వీ కెన్ ఫామ్ ద RLI అనేది మనకి ఫామ్ అవుతుంది. సో ఇలా మనం వీటిని ప్రిపేర్ చేయడానికి అవకాశం ఉంది. మరి వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ది రియాక్టివిటీ ఆఫ్ ది ఆల్కైల్ హ్యాలైడ్స్. ఆల్కైల్ హ్యాలైడ్స్ని ఏ రియాక్టివిటీలో ఇన్వాల్వ్ అంటే ఎప్పుడైనా సరే RI ఈజ్ గ్రేటర్ దెన్ RBr ఈజ్ గ్రేటర్ దెన్ RCl. అంటే ద బ్రేకింగ్ అనేది చాలా ఈజీగా ఉండాలి. రియాక్టివిటీ ఎప్పుడూ కూడా RLIకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ బాండ్ లెంత్ ఎక్కువ ఉంటుంది. ఇటు సైజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి బాండ్ లెంత్ ఎక్కువ ఉంటుంది. బాండ్ లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా బాండ్ బ్రేక్ అనేది అవుతుంది. అందువలనే ద రియాక్టివిటీ RI ఈజ్ గ్రేటర్ దెన్ RBr దెన్ RClగా ఉంటుంది. ఇదొక ఇంపార్టెంట్ రియాక్టివిటీగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఆర్గానోలిథియం అండ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ ప్రిపేర్ చేసేటువంటి విధానంలో దీన్ని మనం చూడవచ్చు. ఇక్కడ చూడవచ్చు RI సో RX 2 moles ఆఫ్ లిథియం వీ కెన్ ఫార్మ్ దట్ వన్ RLI అండ్ LIX అనేది ఫామ్ అవుతుంది. సో ఇలా -10 degrees వద్ద ARX అంటే ఆర్గానోలిథియంలో ముఖ్యంగా ఎరైల్ హ్యాలైడ్ తీసుకుంటున్నాం. AR అంటే ఫినైల్ హ్యాలైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ 2 moles ఆఫ్ LI ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ THF టెట్రాహైడ్రోఫ్యూరాన్ యూజ్ ద ARLI. ఇది కూడా ARLI కూడా ఇట్ ఇస్ మైనస్ ఇట్ ఈస్ ప్లస్. ఇలా మనకి ఫినైల్ గ్రూప్లో ఫినైల్ లిథియం తయారవుతుంది LIX. ఇలా కూడా మనం తయారు చేయవచ్చు. అంటే ఇట్ ఈస్ ద మెథడ్స్ వీ హ్యావ్ టు ఎగ్జాంపుల్. అంటే ఆర్గానోలిథియంకి ఎగ్జాంపుల్ తీసుకుంటే హౌ టు ప్రిపేర్ అన్నప్పుడు మిథైల్ హయోడైడ్
So methyl iodide, it is reaction with 2 moles of lithium in presence of the THF, tetrahydrofuran. మనకేం ఫామ్ అవుతుంది? మిథైల్ లిథియం ప్లస్ 2i అంటే H సెంటర్ 2Li లిథియం అయోడైడ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఆర్గానో లిథియం ఫామ్ చేస్తున్నాం. ఇఫ్ యూ టేక్ ద పిహెచ్ అయోడైడ్ అంటే ఫినైల్, ఏఆర్ఎక్స్ అన్నావు కదా, ఏఆర్ఎక్స్ అన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కువ బ్రోమిన్ ఎక్కువగా రియాక్టివిటీ ఉంటుందండి. బ్రోమో హ్యాలైడ్స్ ఎక్కువగా అంటే బ్రోమోబెంజిన్ ఏదైతే ఇది ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది. ఈ విషయంలో ఏఆర్ఎక్స్ విషయంలో రియాక్టివిటీ ఎలా ఉంటుందంటే ఏఆర్ బ్రోమిన్ గ్రేటర్ దాన్ ఏఆర్ అయోడిన్ గ్రేటర్ దెన్ ఏఆర్సిఎల్గా ఉంటుంది. అరోమాటిక్స్లో తీసుకున్నప్పుడు బ్రోమిన్ యొక్క రియాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది, అరోమాటిక్స్లో మాత్రమే. మామూలు ఆల్కైల్ హ్యాలైడ్స్లో అయితే అయోడైడ్కి ఎక్కువగా ఉంటుంది. సో ఇలా మనకి ఫినైల్ బ్రోమైడ్ ప్లస్ 2 moles ఆఫ్ లిథియం, ఇట్ ఈస్ రియాక్షన్ విత్ THF tetrahydrofuran, ఇట్ కెన్ బి ఫార్మ్ ద PHLi మైనస్ ఇట్ ఈస్ ప్లస్ అండ్ ఆల్సో ది LiI అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇలా మనం వీటిని తయారు చేయొచ్చు. అంటే ఆర్గానో లిథియంని ఎట్లా తయారు చేస్తున్నాం అన్న అంశాన్ని మనం చూసినట్లయితే, సో వీ కెన్ యూజ్ ద ప్రిపరేషన్ మెథడ్ ఫర్ ద ఆర్గానో లిథియం ఎట్లా ప్రిపేర్, సో గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ని ఎట్లా ప్రిపేర్ చేస్తామో కూడా మనం చూడడం జరిగింది. నౌ వీఆర్ గోయింగ్ టు ద డీటెయిల్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. ఆల్రెడీ వి సీ దట్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. మరి గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటే RMgX, దీంట్లో R మైనస్ ఈ పార్ట్ RMgX ప్లస్, దీన్నే మనం CH3MgX ప్లస్లో మోస్ట్లీ వి యూజ్ దట్ అయోడిన్ అండ్ బ్రోమిన్ అండ్ క్లోరిన్. బెటర్ వీ హ్యావ్ టు అండర్స్టాండింగ్ X ప్లస్లో CH3MgBr, మోస్ట్ ప్రాబ్లీ వీఆర్ యూజింగ్ ద CH3MgBr ఇలా వాడచ్చు, లేదా PHMgBr ఇలా కూడా రాయొచ్చు, లేదా C2H5MgBr, ఇవన్నీ కూడా గ్రిగ్నార్డ్ రియేజెంట్సే. సో వీఆర్ ద మైనస్ అండ్ ఈఆర్ ద ప్లస్, ఇట్ ఈస్ ద మైనస్, ఇట్ ఈస్ ద ప్లస్, ఇట్ ఈస్ ద మైనస్, ఇట్ ఈస్ ద ప్లస్. అండ్ సో ఇలా మనకి గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ అనేవి ఉంటవి. అంటే గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఎలా ప్రిపేర్ చేయొచ్చు అంటున్నాము? ఆల్కైల్ హ్యాలైడ్ ఇన్ మెగ్నీషియం డ్రై ఈథర్, వీ కెన్ ఫార్మ్ ద R-MgX. ఏఆర్ఎక్స్ అంటే ఫినైల్ అన్నట్టు, అంటే హాలోబెంజిన్. మోస్ట్లీ హాలోబెంజిన్ విషయంలో బ్రోమిన్ రియాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో మాత్రం బ్రోమిన్కి ఎక్కువ రియాక్టివిటీ ఉంటుంది. మెగ్నీషియం అండ్ డ్రై ఈథర్ AR-MgX, ఇట్లా మనం గ్రిగ్నార్డ్ రియేజెంట్ తయారు చేయొచ్చు. రియాక్టివిటీ ఆర్డర్ ఆల్రెడీ చెప్పినాను. ఎందుకు రియాక్టివిటీ ఆర్డర్ ఆల్కైల్ అయోడైడ్కి ఎక్కువ ఉంటుంది అంటే బాండ్ లెంత్ ఎక్కువ ఉంటుంది, బాండ్ ఈజీగా బ్రేక్ అవుతుంది. అందుకనే సో ఎందుకంటే అయోడిన్ సైజ్ పెద్దదిగా ఉంటుంది కాబట్టి RLi గ్రేటర్ దెన్ RBr గ్రేటర్ దెన్ RCl. అయితే AR-MgXని మాత్రం వీఆర్ ప్రిపేరింగ్. AR-MgX అంటే ఫినైల్ గ్రూప్ విషయంలో మాత్రం ఈ ఆర్డర్ ఎలా ఉంటుందంటే AR-Brకి ఎక్కువ ఉంటుంది, అంటే బ్రోమిన్కి ఎక్కువగా ఉంటుంది, తర్వాతకి అయోడైడ్కి ఎక్కువ ఉంటుంది, తర్వాత ARClకి ఎక్కువ ఉంటుంది. ఇదొకటి కొంచెం ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీగా వీటిని మనం చూడవచ్చు. ఇట్ ఈస్ ద ప్రిపరేషన్ ఆఫ్ ది గ్రిగ్నార్డ్ reagent. See that I am already said AR-Br is greater than AR-iodide is greater than ARCl. So what are the properties? I am already said about the Grignard reagent acts as a two important characteristic properties. Grignard reagent ku rendu important properties ఉన్నాయని చెప్పినాను, అదేంటో చూద్దాం. See that the main properties of Grignard reagent. Properties of Grignard reagent. Properties of Grignard reagent. మరి ఏంటి సార్ ఆ ప్రాపర్టీస్ అంటే, నెంబర్ 1 ద Grignard reagent R-MgX ప్లస్, యు నో వెరీ వెల్ అబౌట్ MgX ప్లస్. R మైనస్ మీన్స్ కార్బేన్ అయాన్, దీని ఎలా రాస్తున్నాం మనం, ఇలా రాస్తున్నాం CH3 మైనస్ MgBr ప్లస్. ఇక్కడ చూడవచ్చు C మైనస్ అంటే ఏంటిది, ఇట్ ఈజ్ ఏ కార్బేన్ అయాన్ అంటే ఖచ్చితంగా C మైనస్గా ఉంది. ఇది ఎలా వస్తుందంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ న్యూక్లియోఫైల్.
ఇది ఎలా పనిచేస్తుందంటే యాక్ట్స్ యాజ్ ఏ న్యూక్లియోఫైల్. ఇట్ ఈజ్ ఏ న్యూక్లియోఫైల్ అండ్ ఆల్సో ఐఎమ్ ఆల్రెడీ సాడ్ అబౌట్ ఇట్ అబ్స్ట్రాక్ట్ ద ప్రోటాన్. ఇది ప్రోటాన్ని అబ్స్ట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఇది ఒక బేస్. ఇట్ ఈస్ ఏ స్ట్రాంగ్ బేస్. స్ట్రాంగ్ బేస్. మరి స్ట్రాంగ్ బేసిక్ క్యారెక్టర్ ఏంటి? అబ్స్ట్రాక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్, అబ్స్ట్రాక్షన్ ఆఫ్ ప్రోటాన్. ఇక్కడ చూడొచ్చు బేసిక్ ప్రాపర్టీలో RMgx ఫ్రమ్ ద H2O ఎలా విడిపోతుంది? H+OH-. కాబట్టి చూడండి ఈ H+ని ఏం చేస్తుంది? R- తీసుకుంటుంది కాబట్టి RH అనేది ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ ద అబ్స్ట్రాక్షన్ ఆఫ్ ప్రోటాన్. సేమ్ వే సో ఇక్కడ చూడండి RC డబుల్ బాండ్ OH H+ అంటే ఏంటి? ప్రోటాన్. ఇట్ కెన్ బి అబ్స్ట్రాక్ట్ ద R-, వీ కెన్ గెట్ ద RH. చూడండి అబ్స్ట్రాక్షన్ ఆఫ్ ప్రోటాన్ అంటే యాక్ట్స్ యాజ్ ఏ బేస్. సో ఇలాంటి రియాక్షన్ చాలా వరకు మనం చూడడానికి అవకాశం ఉంది. అంటే గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఎక్కడి నుంచి ప్రోటాన్ని తీసుకుంటుంది అన్న అంశాన్ని మనం చూస్తే ఇక్కడ చూడొచ్చు. ఆల్రెడీ చెప్పినాను H+OH-. అంటే H+ ఏం చేస్తుంది? సో ఈ R-MgX+ కదా, దీంట్లో R-MgX+. అంటే H+ R- ఏమవుతుంది? RH అవుతుంది. D2Oలో ఇది ఎలా విడిపోద్ది అంటే D+OD-. ఇక్కడ D+R-, ROD. అంటే అబ్స్ట్రాక్షన్ ఆఫ్ ప్రోటాన్ అంతే. ROHలో RO- H+. మరి H+ని ఎవరు తీసుకుంటారు? R- అంటే RH. ARO అంటే ఫీనాల్లో RO అంటే ఫీనాక్సైడ్ అయాన్ -H+. మళ్ళీ H+ని ఎవరు తీసుకుంటారు? R- RH. అంటే ఇక్కడ అంతా కూడా అబ్స్ట్రాక్షన్ ఆఫ్ ప్రోటాన్. RNH2 ఎలా విడిపోతుంది? RNH- అండ్ H+ని ఎవరు తీసుకుంటారు? గ్రిగ్నార్డ్ రియేజెంట్ RH. వీ కెన్ ఫ్రేమ్ ద RH ఫామ్ అవుతుంది. నెక్స్ట్ థయో ఆల్కహాల్ RSH. అంటే RSHని మనం థయో ఆల్కహాల్ అంటాం. ఇక్కడ ఏం జరుగుతుంది? సో RS- H+, ఈ H+ అబ్స్ట్రాక్టెడ్ బై ది RH. నెక్స్ట్ RCOOH కార్బాక్సిలిక్ యాసిడ్. RCOO- H+. ఎవరు తీసుకుంటారు? R-. ఇట్లా మళ్ళీ RH. నెక్స్ట్ ఎస్టలిన్ అంటే ఆల్కైన్స్లో R సిప్డ్ పాయింట్ CH ఉంటుంది. ఇట్ ఈస్ ద sp హైబ్రిడైజేషన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ, అందుకని ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది. మనకేమిస్తుంది ఇది? ఇట్ ఈస్ కన్వర్ట్ యాజ్ ఏ RC ట్రిపుల్ బాండ్ C- ప్లస్ H+ని ఇస్తుంది కాబట్టి H+ని R తీసుకుంటుంది. అలా మనకి RH అనేది ఫామ్ అవుతుంది. చూడండి సో అంటే ఎసిడిక్ ప్రోటాన్ని అబ్స్ట్రాక్ట్ చేస్తుంది. RSO3Hలో ఏమవుతుంది? RSO3- H+, అబ్స్ట్రాక్ట్ ద ప్రోటాన్. సో ఫిరోల్లో కూడా ఇది H+ని ఇది అబ్స్ట్రాక్ట్ చేసి ROH. అంటే చూడండి ఫ్రమ్ దిస్ అబోవ్ రియాక్షన్స్ నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే ద గ్రిగ్నార్డ్ రియేజెంట్ యాక్ట్స్ యాజ్ ఏ స్ట్రాంగ్ బేస్. దట్స్ వై ఇట్ ఈస్ ఫాస్ట్లీ అబ్స్ట్రాక్ట్ ద ప్రోటాన్ ఫ్రమ్ ది ఎసిడిక్ కాంపౌండ్స్. అంటే ఎసిడిక్ ప్రోటాన్ని చాలా వేగంగా అబ్స్ట్రాక్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ప్రూఫ్ ఫర్ ద స్ట్రాంగ్ బేస్నెస్. నెక్స్ట్ వాట్ ఆర్ ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది గ్రిగ్నార్డ్ రియేజెంట్? గ్రిగ్నార్డ్ రియేజెంట్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ని చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇంపార్టెంట్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ సంబంధించినటువంటి కెమికల్ ప్రాపర్టీస్ని మనం చూస్తాం. రైట్, ఫ్రమ్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. ఆల్డిహైడ్స్ నుంచి కీటోన్స్ నుంచి గ్రిగ్నార్డ్ రియేజెంట్ అనేది ఎలాంటి ప్రొడక్ట్స్ని ఫామ్ చేస్తుంది అన్న అంశాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ద గ్రిగ్నార్డ్ రియేజెంట్ రియాక్షన్ విత్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. ది రియాక్షన్స్ ఆఫ్ ఆల్డిహైడ్స్ ఒక విధంగా చెప్పాలంటే కార్బోనైల్ కాంపౌండ్స్ ఆల్రెడీ వచ్చే ఉన్నాయి విత్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. ఇది ఆల్రెడీ వచ్చిన రియాక్షన్సే.
గుర్తుపెట్టుకోండి, మనం ఆల్రెడీ చెప్పినాను. ఒకటి ఏంటంటే ఫార్మాల్డిహైడ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్తో చర్యలో పాల్గొంటే ప్రైమరీ ఆల్కహాల్స్ ఫామ్ అవుతాయి. అదర్ దాన్ ఫార్మాల్డిహైడ్ ఎనీ ఆల్డిహైడ్ రియాక్షన్ ఇన్వాల్వ్ అయితే సెకండరీ ఆల్కహాల్స్ ఫామ్ అవుతాయి. ఒకవేళ కీటోన్లు కనుక గ్రిగ్నార్డ్తో టెర్షరీ ఆల్కహాల్ ఫామ్ అవుతాయి. ఇది మనకు ఫస్ట్లోనే చెప్పుకున్నాం. ఒకటి ఫార్మాల్డిహైడ్, వీటిని మనం అన్ని మెకానిజాలు చదవాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఫార్మాల్డిహైడ్ రియాక్షన్ విత్ RMGX, దట్ మీన్స్ గ్రిగ్నార్డ్ రియేజెంట్, ఇట్ ఫామ్ ప్రైమరీ ఆల్కహాల్స్. ఏం ఫామ్ అవుతాయి అంటే ప్రైమరీ ఆల్కహాల్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ అదర్ ఆల్డిహైడ్స్, ఎనీ అదర్ ఆల్డిహైడ్స్ reaction with RMGX, they can form the secondary alcohols. మనకి ఇక్కడ సెకండరీ ఆల్కహాల్స్ ఫామ్ అవుతాయి. ఒకవేళ ద రియాక్షన్ విత్ కీటోన్స్ ప్లస్ గ్రిగ్నార్డ్ రియేజెంట్, ఇట్ కెన్ బి ఫార్మ్ ద టెర్షరీ ఆల్కహాల్స్. It is that we have to understanding what is the mechanism also we have to know that one. ప్రైమరీ ఆల్కహాల్, సెకండరీ ఆల్కహాల్. ఫార్మాల్డిహైడ్ అయితేనేమో ప్రైమరీ ఆల్కహాల్ ఫామ్ చేస్తుంది. సో ఎనీ అదర్ ఆల్డిహైడ్ అయితేనేమో సెకండరీ ఆల్కహాల్ ఫామ్ చేస్తుంది. కీటోన్స్ అయితేనేమో సో మనకి టెర్షరీ ఆల్కహాల్స్ ఫామ్ చేస్తాయి. చూద్దాం. మొదటిది ఫార్మాల్డిహైడ్ ఫ్రమ్ ఫార్మాల్డిహైడ్తో రియాక్షన్ చేస్తున్నాం. ఫార్మాల్డిహైడ్ HC+OH, దీన్ని మనం ఫార్మాల్డిహైడ్ అంటాం. ద రియాక్షన్ విత్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ RMGX, అంటే R-MgX ప్లస్ మనకు తెలుసు. సో కార్బన్ డబల్ బాండ్ ఓలో ఈ పై బాండ్ని ఆక్సిజన్ తీసుకుంటుంది, కార్బన్ దగ్గర ప్లస్ ఛార్జ్ వస్తుంది, అప్పుడు R- అనేది ప్లస్ ఛార్జ్ దగ్గర అటాక్ అవుతుంది. ఇప్పుడు మనకి HCHOMgX, ఇది ప్లస్, ఇది మైనస్, అండ్ ఆల్సో వి గెట్ దట్ R. ఇలా మనకి ఒక అంశం అంటే ఒక ఇంటర్మీడియట్ లైక్ దట్ వస్తుంది. వీఆర్ గోయింగ్ టు ద హైడ్రాలసిస్. దీన్ని ఏం చేస్తాం మనం అంటే హైడ్రాలసిస్ చేస్తాం. హైడ్రాలసిస్ చేసినప్పుడు ఏమైందో చూడండి, లైక్ దిస్. దీన్ని హైడ్రాలసిస్ చేసినప్పుడు ఇటువైపు H+ అయాన్ వస్తుంది, ఇటువైపు OH- వస్తుంది. ఏమవుతుంది? RCH2OH. మనకేం ఫామ్ అయిందంటే RCH2OH ప్లస్ MgOHX. దీన్ని మనం ప్రైమరీ ఆల్కహాల్ ఫామ్ అయింది. వీ కెన్ ఫామ్ ద ప్రైమరీ ఆల్కహాల్ అనేది ఫామ్ అయింది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, బెటర్ అండర్స్టాండింగ్. ఐ థింక్ HC+OH, the reaction with CH3MgBr, it is the Grignard reagent, it is minus and plus. The minus can be atox here, it is the minus and carbon plus. We can get simply CH3 and H and H OMgX, it is minus, it is plus. We are the hydrolysis in presence of H3O plus ion, we can hydrolyze, we can get CH3 CH2OH, we can form the ethyl alcohol, MgBr. X place లో we get taken the Br, కాబట్టి we can form the ethyl alcohol. This is the primary alcohol. What is this one? It is the primary alcohol. అంటే ఫార్మాల్డిహైడ్స్ను గ్రిగ్నార్డ్ రియేజెంట్తో చర్యలో పాల్గొంటే మనకి ప్రైమరీ ఆల్కహాల్స్ ఫామ్ అవుతాయి అనేది క్లియర్గా అర్థమైంది. సో నెక్స్ట్ వన్, అదర్ ఆల్డిహైడ్స్ రియాక్షన్ విత్ సెకండరీ ఆల్కహాల్స్. ఫార్మాల్డిహైడ్స్ కాకుండా అదర్ ఆల్డిహైడ్స్ ఏమైనా ఇన్వాల్వ్ అవుతాయి. ఎనీ అదర్ ఆల్డిహైడ్స్ అదర్ దాన్ ఫార్మాల్డిహైడ్స్ తీసుకుంటే మనకి ఏం ఫామ్ అవుతాయో చూద్దాం. అదర్ ఆల్డిహైడ్స్ like this, any other aldehyde. Next, second one we go that other aldehydes to other aldehydes reactions involve అయితే. అదర్ ఆల్డిహైడ్స్ అంటే RC+OH,
ఇట్ ఈస్ రియాక్షన్ విత్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. సేమ్ యాజ్ యూజువల్ అన్నిటికీ ఒకటే మెకానిజం ఉంటుంది. సీ దట్ మైనస్ ప్లస్ బాండ్స్ ఇక్కడ షిఫ్ట్ అయితే మైనస్, ఇక్కడ ప్లస్, ఆర్ మైనస్ అనేది కార్బన్ ప్లస్ దగ్గర అటాక్ అవుతుంది. అంటే OMgX ఇది మైనస్, ఇది ప్లస్ అండ్ ఆర్. ఇక్కడ ఇది ఆర్ డాష్ అనుకుందాం, ఆర్ డాష్ సింప్లీ దట్ వీ కెన్ ఫార్మ్ దట్ హైడ్రోజన్. ఇప్పుడు నేను అగైన్ ఐఎమ్ గోయింగ్ టు ద H3O ప్లస్ అయాన్, అంటే హైడ్రాలసిస్ చేస్తున్నాను. హైడ్రాలసిస్ చేస్తే ఏమవుతుంది, యు నో వెరీ వెల్, ఇటువైపు H ప్లస్ వస్తుంది, ఇటువైపు OH మైనస్. అంటే ఏమొస్తుంది, RCHOH అండ్ R. We can get the secondary alcohol. అంటే అదర్ ఆల్డిహైడ్. ఆర్ అనేది ఎనీ అదర్ ఆల్డిహైడ్, CH3 కావచ్చు, C2H5 కావచ్చు, PH కావచ్చు, ఫినైల్ కావచ్చు, వాట్ ఎవర్. సో అలా అదర్ ఆల్డిహైడ్స్ మనం తీసుకున్నాం. అలా వస్తే సెకండరీ ఆల్కహాల్ వచ్చింది. ఐ విల్ టేక్ ద వన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. CH3C double bond OH. It is called acetaldehyde. Acetaldehyde. It is reaction with methyl magnesium bromide, Grignard reagent. You know very well about attacking here. Minus అనేది అటాక్ అవుతుంది. We get CH3COMgX minus plus and CH3H. We can get hydrolysis, you know very well about. ఇక్కడ H ప్లస్ వస్తుంది, ఇటువైపు H మైనస్ వస్తుంది. We can get the product CH3CHOH CHOH. Secondary alcohol can be formed. Secondary alcohol. So it is the 2-propanol. or లేదా 1 2 3 కదా, propanol, actually propanol, propan-2-ol, ఇలా కూడా రాయొచ్చు, propan-2-ol. సో ఇది మనకి అదర్ ఆల్డిహైడ్స్ తీసుకున్నప్పుడు. వాట్ అబౌట్ కీటోన్స్ తీసుకుంటే ఏమొస్తుంది, ఇంకే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. బెంజాల్డిహైడ్ తీసుకున్నా, వాట్ ఈజ్ ప్రొడక్ట్, బెంజాల్డిహైడ్ రియాక్షన్ విత్ PHMgBr. PHMgBr అంటే PH మైనస్ MgBr ప్లస్సే కదా. ఇది కూడా గ్రిగ్నార్డ్ రియేజెంటే, R ప్లస్లో PH తీసుకున్నాను. అప్పుడు ఏమవుతుంది, ద అటాకింగ్ హియర్ సింప్లీ మనకు వచ్చే ప్రొడక్ట్ అనేది PHCH సెకండరీ ఆల్కహాల్. ఇది మెకానిజం ఫాలో, సేమ్ యాజ్ యూజువల్ మెకానిజం. కాకపోతే ఇక్కడ అటాకింగ్ సింపుల్, ఇక్కడ మైనస్, ఇక్కడ ఇది అటాక్ అవుతుంది. కాబట్టి PHCHOH అండ్ సెకండరీ ఆల్కహాల్. మెకానిజం సేమ్ యాజ్ యూజువల్, సెకండరీ ఆల్కహాల్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఫ్రమ్ వీఆర్ గోయింగ్ టు ద కీటోన్స్. ఒకవేళ రియాక్షన్స్లో కీటోన్స్ ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటుంది, నౌ వీఆర్ గోయింగ్ టు ద కీటోన్స్. అంటే టెర్షరీ ఆల్కహాల్స్ ఫామ్ అవుతాయి. కార్బోనైల్ కాంపౌండ్స్లో థర్డ్ వన్ వి గో విత్ ఫ్రమ్ కీటోన్స్. Ketones can be formed the, we know very well about ketones can be formed the tertiary alcohols. Ketone means RC double bond O R dash. The reaction with R double dash MgX. ఇది గ్రిగ్నార్డ్ రియేజెంట్. సో దీంతో మనకి టెర్షరీ ఆల్కహాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సేమ్ యాజ్ యూజువల్, మైనస్ ఇక్కడికి ఆక్సిజన్ మైనస్ కార్బన్ ప్లస్, ఇక్కడ R double dash మైనస్ MgX ప్లస్, ఈ మైనస్ అనేది ఇక్కడ అటాక్ అవుతుంది. We can get RCOMgX, ఇది మైనస్, ఇది ప్లస్, ఇక్కడ R డబుల్ డాష్ అండ్ R డాష్. దీన్ని హైడ్రాలసిస్ చేస్తాం, H3O ప్లస్ అయాన్. హైడ్రాలసిస్ చేస్తే ఏమవుతుంది, ఇటువైపు H ప్లస్, ఇటువైపు OH మైనస్. వి గెట్ RC, ఈ 3 Rలు ఉన్నాయి కదా, OH అవుతుంది. ఇది OH నేను R డాష్ R డబుల్ డాష్ OHగా రాస్తున్నాను. ఇలా రాసుకోవచ్చు. దీన్ని మనం టెర్షరీ ఆల్కహాల్ అంటాం. ఇట్ ఈస్ ద టెర్షరీ ఆల్కహాల్ ఫ్యూమ్. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకెన్ ఎసిటోన్. బెటర్ అండర్స్టాండింగ్, ఎసిటోన్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. CH3C double bond O CH3. It is the acetone.
The reaction with CH3MgBr, it is the Grignard reagent. What happened? Same mechanism. ఆక్సిజన్ మీదకి ఎలక్ట్రాన్ షిఫ్ట్ అవుతుంది, కార్బోక్యాటయాన్ ఫామ్ అవుతుంది, కార్బోక్యాటయాన్తో కార్బన్ అయాన్ అటాక్ అవుతుంది. అలా మనకి CH3CO MgBr అండ్ CH3 అండ్ ఆల్సో CH3. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తావు, వీ హ్యావ్ ద హైడ్రాలసిస్. హైడ్రాలసిస్లో వీ నో వెరీ వెల్ అబౌట్ ఇది మైనస్ ఇది ప్లస్ కాబట్టి ఇటు H ప్లస్ ఇటు OH మైనస్ అటాకింగ్. మనకి ఏమవుతుంది సింపుల్గా టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్. వి గెట్ టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్. బ్యూటైల్ ఆల్కహాల్. సో దిస్ ఈజ్ ద అండర్స్టాండింగ్ ద రియాక్షన్ విత్ కార్బోనైల్ కాంపౌండ్స్. అంటే గ్రిగ్నార్డ్ రియేజెంట్ అనేది కార్బోనైల్ కాంపౌండ్స్తో రియాక్షన్లో ఇన్వాల్వ్ అయినప్పుడు మనకు 3 ఇంపార్టెంట్ అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఫార్మాల్డిహైడ్ అయితేనేమో ప్రైమరీ ఆల్కహాల్స్ వస్తాయి. అదర్ ఎనీ ఆల్డిహైడ్గా, ఫార్మాల్డిహైడ్ కాకుండా నువ్వు ఏ ఆల్డిహైడ్ తీసుకున్నా కానీ సెకండరీ ఆల్కహాల్స్ వస్తాయి. ఒకవేళ నువ్వు తీసుకున్నది కీటోన్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా టెర్షరీ ఆల్కహాల్స్ ఫామ్ అవుతాయి. దిస్ ఇస్ ద యాక్షన్ ఆఫ్ ది గ్రిగ్నార్డ్ రియేజెంట్. The Grignard reagent reaction with esters. The reaction with esters. The Grignard reagent reaction with esters. Esters you know very well about RC double bond OR dash. మరి ఎస్టర్లతో రియాక్షన్ ఇన్వాల్వ్ అయితే ఏం ఫామ్ అవుతుంది? ఎస్టర్తో ఇన్వాల్వ్ అయినప్పుడు వీ కెన్ గెట్ ద టెర్షరీ ఆల్కహాల్. గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఎస్టర్ ప్లస్ RMgX గ్రిగ్నార్డ్ రియేజెంట్ వీ కెన్ ఫామ్ ఎక్సెస్ ఆఫ్. ఇక్కడ గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఎన్ని మాలిక్యూల్ తీసుకోవాలంటే ఎక్సెస్. గ్రిగ్నార్డ్ రియేజెంట్ వీ కెన్ టేక్ ద ఎక్సెస్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ తీసుకుంటే వీ గెట్ ద టెర్షరీ ఆల్కహాల్. ఒకటే మాలిక్యూల్ తీసుకుంటే వి గెట్ ద కీటోన్. గుర్తుపెట్టుకోండి, ఒకటే అయితే కీటోన్, ఎక్సెస్ తీసుకుంటే టెర్షరీ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఎస్టర్ ప్లస్ 1 mole ఆఫ్ RMgX we can get కీటోన్. గుర్తుపెట్టుకోండి, ఎస్టర్ను ఒకటే మాలిక్యూల్ ఆఫ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్తో రియాక్షన్ ఇన్వాల్వ్ చేస్తే కీటోన్ వస్తుంది. ఎక్సెస్ అయితే మాత్రం టెర్షరీ ఆల్కహాల్స్ ఫామ్ అవుతాయి. చూద్దాం మెకానిజం. రైట్, RC double bond OR dash, it is ester. The reaction with R double dash MgX, it is Grignard reagent. You know well, it is R double dash minus MgX plus. మనకు తెలిసిందే. సేమ్ bond is shifted here, double bond electron shifted to oxygen. The carbon get the plus. ఎందుకంటే కార్బన్కి ఆక్సిజన్కి మధ్యలో ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కాబట్టి పై బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్లు ఆక్సిజన్ వైపు షిఫ్ట్ అవుతాయి. అప్పుడు కార్బన్కి ప్లస్ ఛార్జ్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనకి నెగిటివ్ ఛార్జ్ అనేది కార్బన్ అయాన్ అటాక్ అవుతుంది. అలా మనకి RCO మైనస్, ఇక్కడ MgX ఉంటుంది కదా ప్లస్, ఆ MgX అనేది ఇక్కడికి వచ్చేస్తుంది ప్లస్, అండ్ ఆల్సో ది OR డాష్ అండ్ R డబుల్ డాష్ ఇలా వచ్చేస్తుంది లైక్ దిస్. సో ఈ స్టెప్లో నేను హైడ్రాలసిస్ చేస్తాను. ఐ థింక్ యూఆర్ టేకింగ్ ద హైడ్రాలసిస్ చేసి ఎలిమినేట్ చేయటం బెటర్. అఫ్కోర్స్ అన్ని మెకానిజంలో అలా జరగదు, స్పాంటేనియస్గా జరుగుతుంది. ఇనిషియల్ ప్రొడక్ట్ అంటాం, దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు డైరెక్ట్గా. హైడ్రాలసిస్ చేసి ఎలిమినేట్ చేసినా కరెక్ట్, బట్ యు ఆర్ స్పాంటేనియస్ రియాక్షన్లో మొత్తం తీసేసినా కానీ రియాక్షన్. కానీ బెటర్ అండర్స్టాండింగ్ యు రైట్ RCOH అంటే టెర్షరీ ఆల్కహాల్ అంటే కీటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి కాబట్టి OR డాష్. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే OR డాష్ అనేది ఎలిమినేట్ అవుతుంది. ఇక్కడ ఈ బాండ్ అనేది ఇక్కడికి వస్తుంది. అప్పుడు మనకి RC డబల్ బాండ్ OR డబుల్ డాష్ ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ కీటోన్ ఫామ్ అవుతుంది.
కీటోన్ అనేది ఫామ్ అవుతుంది. అలా కాకుండా డైరెక్ట్ కూడా చేసేయచ్చు. ఎలా చేయొచ్చు సార్ అంటే ఈ డైరెక్ట్గా ఈ బాండ్ని బ్రేక్ చేసేయచ్చు. ఓఆర్ డాష్ బ్రేక్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఓఎంజిఎక్స్ బాండ్ అనేది దీనికి ఇచ్చేస్తుంది, డైరెక్ట్గానే జరుగుతుంది. సో అలా రాసుకున్నా ఏం లేదు, హైడ్రాలసిస్ చేసి రాసినా పర్లేదు. సో లేదు మేము అలానే రాసుకున్నా అన్నా కానీ నో ప్రాబ్లం అబౌట్ దట్. ఇక్కడ కాకపోతే కొంచెం ఎలాబరేట్ రాసుకోండి. ఎట్లా రాసినా ఒకటే, హైడ్రాలసిస్ చేసి రాసినా ఒకటే, చేయకుండా రాసినా ఒకటే, నో డౌట్ ఎట్ ఆల్. సో కాబట్టి ఇక్కడ ఓఆర్ డాష్ అండ్ ఆర్ డబుల్ డాష్. కాకపోతే ఇక్కడ స్టెప్ సింపుల్గా అయిపోతుంది చూడండి. ఎలా ఈ బాండ్ అనేది దీనికి ఇచ్చేస్తుంది, ఎందుకంటే ఇది ఎలిమినేట్ అవుతుంది కదా. ఇది ఎలిమినేట్ అవుతున్నప్పుడు వీ కెన్ గెట్ దట్ ఈ చార్జ్ అనేది ఎలక్ట్రాన్స్ని దీనికి ఇచ్చేస్తుంది ఇక. సో ఇలాంటప్పుడు మనం మైనస్ ప్లస్లు చూపించొద్దిగా. అలాంటి బాండ్ చూపించేటప్పుడు ఇక్కడ మైనస్ ప్లస్లు అసలే చూపించకూడదు. సో జస్ట్ ఓఎంజిఎక్స్ మాత్రమే చూపించాలి, మైనస్ ప్లస్ చూపించొద్దు. ఏంటంటే ఇది ఎలిమినేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది, అప్పుడు ఈ బాండ్ అనేది దీనికి ఇచ్చేస్తుంది. అలా మనకు సింపుల్గా ఆర్సి డబుల్ బాండ్ ఓ ఆర్. ఇది కన్ఫ్యూజన్ అనిపిస్తే డైరెక్ట్గా నువ్వు హైడ్రాలసిస్ చేసి తర్వాత నువ్వు రాసుకోవచ్చు, అది నో ప్రాబ్లం. ఇది కీటోన్ ఫార్మేషన్. నెక్స్ట్ 1 mole ఆఫ్ ది ఆర్ఎంజిఎక్స్. ఎక్సెస్ అన్నాం కదా, ఇంకొక మాలిక్యూల్ ఆఫ్ ది ఆర్ఎంజిఎక్స్ అనేది నేను రియాక్షన్లో తీసుకుంటున్నాను. ఐఎమ్ టేకింగ్ దట్ వన్ ఆర్ఎంజిఎక్స్. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, సేమ్ ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్, మళ్ళీ అగైన్ ఇట్ ఇస్ బాండ్ ఈజ్ ఓపెన్ టు ద మైనస్ అండ్ కార్బోక్యాటన్. ఇప్పుడు మళ్ళీ మైనస్ ఇక్కడికి అటాక్ అవుతుంది. అలా మనకేం ఫామ్ అవుతుంది చూడండి, లైక్ దిస్ సిఆర్ ఆర్ డబుల్ డాష్ అండ్ ఓఎంజిఎక్స్ అనేది ఫామ్ అవుతుంది, ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏమవుతుంది, నవ్ వీఆర్ గోయింగ్ టు ద హైడ్రాలసిస్. H3O ప్లస్ హైడ్రాలసిస్ చేసిన తర్వాత వి గెట్ దట్ OH కిందికి రాస్తున్నాను సింపుల్గా, OR అండ్ OH ఆర్ డబుల్ డాష్. మరి ఏంటిది ఆల్కహాల్? ఇట్ ఈస్ ద టెర్షరీ ఆల్కహాల్. ఇట్ ఈస్ ద టెర్షరీ ఆల్కహాల్ అనేది ఫామ్ అయింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎస్టర్స్. ఖచ్చితంగా ఎస్టర్స్తో రియాక్షన్లో ఇన్వాల్వ్ అయినప్పుడు మెకానిజం ఎలా ఉంది చూస్తే, ఒక మాలిక్యూల్ అంటే ఎక్సెస్ మోల్స్ ఆఫ్ ఆర్ఎంజిఎక్స్, ఎక్సెస్ ఎంజిఎక్స్ అయితే టెర్షరీ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది, ఒకటే మాలిక్యూల్ అయితే కీటోన్ ఫామ్ అవుతుంది. ఇలా మనం మెకానిజాన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు దీనికి. యూ రైట్ దట్ సింపుల్ ఎగ్జాంపుల్. రైట్, మిథైల్ ప్రొపనోయేట్. Example for this C2H5 C double bond O OMe. దీన్ని మనం మిథైల్ 1 2 + 3 అంటే ప్రొపనోయేట్. ద రియాక్షన్ విత్ 2 moles ఆఫ్ MgBr. 2 అంటున్నామంటే ఏంది, ఇట్ ఈస్ ఎక్సెస్. 2 moles ఆఫ్ మిథైల్ MgBr అంటే CH3 MgBr. మనకేం ఫామ్ అవుతుంది, ఇట్ ఈస్ ఫామ్ ద టెర్షరీ ఆల్కహాల్. ఏం ఫామ్ అవుతుంది సార్ అంటే టెర్షరీ ఆల్కహాల్. ఏంటిది అది, C2H5 CH3 అండ్ CH3 అండ్ OH. ఇట్ ఈస్ టెర్షరీ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. మరి దీని మెకానిజం ఎలా ఆల్రెడీ చెప్పినాను కదా, సేమ్ మెకానిజం. C2H5 C డబల్ బాండ్ O OMe. ఫస్ట్ స్టెప్లో CH3 1 mole తీసుకుంటున్నాను, MgBr ఇట్ ఈస్ మైనస్ అండ్ ప్లస్. ఇక్కడ ఏమవుతుంది, డబుల్ బాండ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వస్తే ఇక్కడ ప్లస్ అవుతుంది, అప్పుడు మైనస్ అనేది ఇక్కడ అటాక్ అవుతుంది. అప్పుడు మనకేమొస్తుంది, C2H5 CO అండ్ MgBr ఇలా ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో మనకి సేమ్ యాజ్ యూజువల్గా CH3 అటాక్ అయింది అండ్ ఆల్సో OMe అలానే ఉంది. ఇక్కడ చూడవచ్చు మనం షిఫ్టింగ్ ఎలా ఉంటుందో. OMe అనేది ఎలిమినేట్ అవుతుంది,
ఇక్కడ ఆక్సిజన్ ఎంజీ బాండ్ ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు మనకి కీటోన్ ఫామ్ అవుతుంది. C2H5 C డబల్ బాండ్ ఓ CH3 కీటోన్ ఫామ్ అవుతుంది. సో ఎన్ని కీటోన్లు అంటే 4 బ్యూటనోయేట్ 2 బ్యూటనోయేట్ బ్యూటేన్ 2O8 సో బ్యూటోన్ 2O8 వస్తుంది అంటే బ్యూటనోయేట్. సో బ్యూటనోయేట్ అనేది ఫామ్ అవుతుంది ఎందుకంటే 2 3 4 బ్యూటనోయేట్ ఫామ్ అవుతుంది. మళ్ళీ 1 మోల్ ఎక్సెస్ ఆఫ్ 2 అన్నాం కదా, ఇంకొక మాలిక్యూల్ ఆఫ్ CH3 MgBr రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇది మైనస్, ఇక్కడ ప్లస్. నెక్స్ట్ యాజ్ యూజువల్ సేమ్ అటాకింగ్ మైనస్ ప్లస్ అటాకింగ్ ఆఫ్ హియర్. ఇక్కడ మనకి C2H5 CO MgBr అండ్ CH3 అండ్ అగైన్ CH3. ఇప్పుడు మనం దీన్ని హైడ్రాలసిస్ చేస్తాం. H3O ప్లస్ అయాన్ హైడ్రాలసిస్ చేసినప్పుడు ఇక్కడ ఇది బ్రేక్ అవుతుంది, H+OH-. మనకు కావాల్సిన టెర్షరీ ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది. CH3 అండ్ OH. ఇట్ ఈస్ ద టెర్షరీ ఆల్కహాల్. అంటే ఎస్టర్స్తో ఎలా మనకి రియాక్షన్ ఇన్వాల్వ్ అవుతుందానికి, అంటే ఎస్టర్ ద్వారా మనకి టెర్షరీ ఆల్కహాల్స్ ఫామ్ అవుతున్నాయి. ఇట్ ఈస్ వన్ మెకానిజం. ఎస్టర్ మెకానిజంలో అగైన్ వీఆర్ గో విత్ ద సమ్ సింపుల్. అంటే ఎస్టర్స్లో 2 రకాల ఎస్టర్ ఉన్నాయి. హైడ్రోజన్ ఇక్కడ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంది. ఈ ఎస్టర్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఎలా ఉంటుంది చూడండి. మనకి ఇప్పుడు చూసిన దాంట్లో టెర్షరీ ఆల్కహాల్స్ ఫామ్ అయినాయి, కానీ ఎస్టర్లో వీ కెన్ గెట్ దట్ హైడ్రోజన్. ముఖ్యంగా ఎస్టర్ పొజిషన్ ఎలా ఉంటుంది అని అంటే RC డబల్ బాండ్ OR-. మామూలుగా దాన్ని ఎస్టర్ అంటాం. అంటే బేసికల్లీ ఎస్టర్స్ కెన్ బి గివ్ ద టెర్షరీ ఆల్కహాల్స్, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే RC డబల్ బాండ్ OR-. ఇది ఎస్టర్, దీన్నే ఎస్టర్ అంటాం. ఎస్టర్ నుంచి ఖచ్చితంగా టెర్షరీ ఆల్కహాల్సే వస్తాయి. కానీ సమ్ కేసెస్ ఇన్ దిస్ ప్లేస్, అక్కడ ఎస్టర్లో ఉన్న R ప్లేస్లో ఒకవేళ హైడ్రోజన్ తీసుకున్నాం అనుకో, HC డబల్ బాండ్ OR- తీసుకున్నాం, అప్పుడు ఏ ఆల్కహాల్ వస్తుంది అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ R ఐఎమ్ టేకెన్ ఓన్లీ హైడ్రోజన్. సో ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మామూలుగా టెర్షరీ ఆల్కహాల్స్ అంటే 3 R గ్రూపులు ఉంటాయి. ఒకవేళ ఒకటి హైడ్రోజన్ అయితే ఏమవుతుంది, సెకండరీ అవుతుంది. అంటే మనకు సెకండరీ ఆల్కహాల్ వస్తుంది అన్నట్టు. చూద్దాం సింపుల్గా దీని మెకానిజం కూడా. HC డబల్ బాండ్ OR- అండ్ ఆల్సో ఇట్ ఈస్ విత్ 2 మోల్స్ ఆఫ్, 1 మోల్ అయితే మళ్ళీ ఆల్డిహైడ్ వస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ 1 మోల్ వి గెట్ ఆల్డిహైడ్, ఇఫ్ యూ 2 మోల్స్ వి గెట్ ద సెకండరీ ఆల్కహాల్. గుర్తుపెట్టుకోండి, ఎస్టర్లో 1 మోల్ అయితే కీటోన్ వస్తుంది, మరి 2 మోల్స్ అయితే టెర్షరీ ఆల్కహాల్ వస్తుంది. కానీ ఈ కాంపౌండ్లో 1 మోల్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ తీసుకుంటే ఆల్డిహైడ్ వస్తుంది. చూడండి, నీకు డౌట్ ఉంటే RMgX ఆల్డిహైడ్ వస్తుంది ఎలానో, మైనస్ ప్లస్, సేమ్ మెకానిజం. ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, అటాకింగ్ ఆఫ్ R మైనస్. HCr OMgX అండ్ OR- ఇలా ఉంటుంది. సేమ్ ఇక్కడ OR- ఎలిమినేటెడ్ గ్రూపు, ఇక్కడ బాండ్ ఇక్కడికి వస్తుంది. ఏమొస్తుంది మనకి, RC డబల్ బాండ్ OH. అంటే ఏంటిది, ఇది ఆల్డిహైడ్ ఫామ్ అయింది. వీ కెన్ ఫామ్ ద ఆల్డిహైడ్. అంటే 1 మాలిక్యూల్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ వాడితే వి గెట్ ఆల్డిహైడ్. అదే ఇంతకుముందుకి ఎస్టర్లో అయితే కీటోన్ వచ్చింది, కానీ ఇక్కడ మాత్రం ఆల్డిహైడ్ వచ్చింది. ఇప్పుడు మనం అగైన్ 1 మోల్ ఆఫ్ ది RMgX వీ హ్యావ్ టేకెన్, 2nd మోల్ ఇది ఎక్సెస్. అప్పుడు సేమ్ యాజ్ యూజువల్ మైనస్ ప్లస్, ఆ మైనస్ అటాక్ అవుతుంది. RCOMgX అండ్ R అండ్ H. ఇప్పుడు మనకి హైడ్రాలసిస్, H3O ప్లస్ అయాన్, సేమ్ యాజ్ యూజువల్, ఇటు H ప్లస్ ఇటు OH మైనస్. ఏం ఫామ్ అవుతుంది మనకి ఇక్కడ, RCH ROH. అంటే సెకండరీ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది, సో ఇట్ ఈస్ అబౌట్ ద ఎస్టర్స్. అంటే ఎస్టర్స్ అనేవి గ్రిగ్నార్డ్ రియేజెంట్తో చేడులో పాల్గొన్నప్పుడు మనకి సెకండరీ ఆల్కహాల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎస్టర్ అనేది మాత్రం టెర్షరీ ఆల్కహాల్, కానీ ఎస్టర్లో ఒక R ప్లేస్లో హైడ్రోజన్ తీసుకుంటే మాత్రం అప్పుడు సెకండరీ వస్తుంది.
కానీ మామూలుగా ఎస్టర్స్ మాత్రం టెర్షరీ ఆల్కహాల్స్నే ఫామ్ చేస్తాయి. రైట్, ఇక్కడ మనం ఎగ్జాంపుల్ కూడా చూడొచ్చు. రైట్, ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు మీరు చూస్తే. రైట్, ఇక్కడ ఎగ్జాంపుల్ తీస్తే 2 మిథైల్ గ్రూప్స్ మనం తీసుకున్నాం. చూడండి ఇక్కడ రాస్తున్నాను, HCOOET ఇది ఎస్టర్. దీంతో మనకి 2 moles ఆఫ్ మిథైల్ MgBr అనేది రియాక్షన్లో ఇన్వాల్వ్ అయింది, ప్లస్ 2 moles ఆఫ్ CH3MgBr. మనకు తెలుసు 2 molesలో ఫస్ట్ ఒక మోల్ ఇన్వాల్వ్ అయినప్పుడు మనకేం ఫామ్ అవుతుందంటే CH3COOH ఆల్డిహైడ్ ఇన్వాల్వ్ అవుతుంది. మళ్ళీ ఒక మోల్, ఇది ఒక MgBr, ఒక CH3MgBr. మెకానిజం ఇప్పుడే రాసినాం. ఇంకొక మోల్ ఆఫ్ MgBr అయితే we get CH3OH ఫామ్ అవుతుంది, సెకండరీ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ దట్ మెకానిజం. ఆల్రెడీ మనం చూసిందే, ప్రొపేన్ 2-ol అనేది ఫామ్ అవుతుంది. అదే కంప్లీట్ ఎస్టర్ అయితే టెర్షరీ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. ఇది ఆల్రెడీ మనం చెప్పిందే. రైట్, రెండు ఎస్టర్ ME అంటే టెర్షరీ ఆల్కహాల్, MEETOH. సో టెర్షరీ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. సో అలా మన గిగ్నార్డ్ రియేజెంట్తో ఎస్టర్లతోటి మిథైల్ ఇథనోయేట్ 2 moles ఆఫ్ ఇథైల్ MgBr అంటే కంప్లీట్ ఇది 2 moles అన్నాం కాబట్టి టెర్షరీ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. MEET టెర్షరీ ఆల్కహాల్. మెకానిజం ద్వారా నువ్వు చూసినా గదే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఎస్టర్స్ అనేవి వి గెట్ ద టెర్షరీ ఆల్కహాల్స్. నెక్స్ట్ ఎన్హైడ్రిడిక్ మెథడ్ అంటే ఎన్హైడ్రైడ్స్, ఎసిటిక్ ఎన్హైడ్రైడ్స్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. లైక్ దిస్ ఎసిటిక్ ఎన్హైడ్రైడ్స్ అనేవి రియాక్షన్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఏ విధంగా బాండ్ ఫార్మేషన్ జరుగుతుందో చూద్దాం. రైట్, ఎన్హైడ్రైడ్స్, ఫార్మిక్ ఎన్హైడ్రైడ్. ఫస్ట్ ఏంటంటే ఫార్మిక్ ఎన్హైడ్రైడ్, ద రియాక్షన్ ఎగ్జాంపుల్ విత్ ద ఫార్మిక్ ఎన్హైడ్రైడ్. వాట్ అబౌట్ ఫార్మిక్ ఎన్హైడ్రైడ్? మరి ఫార్మిక్ ఎన్హైడ్రైడ్ అనేది గిగ్నార్డ్ రియేజెంట్తో రియాక్షన్ ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటుంది? ఫార్మిక్ ఎన్హైడ్రైడ్ అంటే HC+OOOCH, దీన్నే మనం ఫార్మిక్ ఎన్హైడ్రైడ్ అంటున్నాం. దీన్ని నేను ఐఎమ్ రియాక్షన్ విత్ గిగ్నార్డ్ రియేజెంట్ RMgX, దీన్ని మనం గిగ్నార్డ్ రియేజెంట్ అంటాం. సో వాట్ ఎవర్ నువ్వు ఏం చేసినా కానీ ఒకటే మెకానిజం, మనకి కార్బోక్యాటయాన్ ఫామ్ అవుతుంది, కార్బోక్యాటయాన్ దగ్గర కార్బేన్ అయాన్ అటాక్ అవుతుంది. అది కామన్ ప్రొసీజర్ ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలక్ట్రాన్ షిఫ్ట్ అవుతుంది, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, అగైన్ R- వచ్చి ఇక్కడ అటాక్ అవుతుంది. దిస్ ఇస్ ద కామన్ ప్రొసీజర్ ఫర్ దట్. కాబట్టి HCOOCOMgX అండ్ ఆల్సో ది RH అనేది మనకి ఫామ్ అవుతుంది. సో ఇక్కడ కూడా సేమ్. సో మరి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే OMgX కంప్లీట్గా ఎలిమినేట్ అవుతుంది. ఇక్కడ నుంచి OMgX అనేది ఎలిమినేట్ అవుతుంది. సో ఇది ఇలా ఎలిమినేట్ అయినప్పుడు ఇక్కడ ప్లస్ ఛార్జ్ వస్తుంది. మరి ఎట్లా సార్ అంటే ఇక్కడనే ఉన్నటువంటి బాండ్ అనేది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, అంటే RC+OH అనేది ఫామ్ అవుతుంది. మరి ఇక్కడ ఈ ప్లస్ ఈ మైనస్ ఈ రెండు కలిసి HC+OH అంటే ఈ రెండు కలిసి బాండ్ ఫామ్ చేస్తాయి. ఇక్కడ ఏం జరగలేదు, OMgX అనేది ఇది బ్రేక్ అయింది, ఇక్కడికి మైనస్తో బ్రేక్ అయింది, అప్పుడు ఇక్కడ ప్లస్ వస్తుంది. ఈ పక్కనే ఆక్సిజన్ బాండ్ ఉంది కదా, ఈ బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది, అప్పుడు డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. అంటే ఫస్ట్ ఏం ఫామ్ అవుతుంది అంటే ఇది ఈ R C+OH అంటే ఆల్డిహైడ్ ఫామ్ అయింది. ఒక స్టెప్లో మనకి ఆల్డిహైడ్ ఫామ్ అయింది. ప్లస్ ఇంకేం ఫామ్ అయింది అని అంటే ఇక్కడ HC+ ఉంది కదా, అంటే HC+O+, ఈ ప్లస్ తోటి ఈ మైనస్ యాడ్ అయింది, అంటే
OMgX. ఇది బై ప్రొడక్ట్గా ఇది బయటికి వెళ్ళిపోతుంది, అది బయటికి వెళ్ళిపోతుంది. మనకేమొచ్చింది, ఇక ఆల్డిహైడ్ ఫామ్ అయింది. ఇప్పుడు ఈ ఆల్డిహైడ్ను అగైన్ ఐఎమ్ రియాక్షన్ విత్ వన్ మోర్ ఆఫ్ RMgX. ఇక మనకు తెలిసిందే R - MgX ప్లస్, మళ్ళీ అగైన్ ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్, అంటే అగైన్ మళ్ళీ ఇక్కడ R అటాకింగ్, అంటే సెకండరీ ఆల్కహాల్ అనేది మనకి ఫామ్ అవుతుంది, హైడ్రోజన్. అగైన్ వీ హ్యావ్ టు గో విత్ ద హైడ్రాలసిస్ చేస్తే యు నో వెరీ వెల్ బట్ ఇటు H+ అయాన్ ఇటు OH-, అంటే ఏం ఫామ్ అవుతుంది సార్ అంటే RCH+ROH, అంటే సెకండరీ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. అంటే ఫామిక్ ఎనహైడ్రైడ్ అనేది మనకు రియాక్షన్లో ఇన్వాల్వ్ అయితే మనకి సెకండరీ ఆల్కహాల్ వస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు ఇక్కడ, ఫామిక్ ఎనహైడ్రైడ్ 2 moles ఆఫ్ ఇథైల్ MgX ఆర్ MgBr రియాక్షన్లో ఇన్వాల్వ్ అయితే మనకి ఇథైల్ పెంటైన్ 3-ol అనేది ఫామ్ అవుతుంది. సేమ్ ఇదే మెకానిజం, పైన ఉన్న మెకానిజం దీనికి రాస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఏం చేయలేదు నేను, జస్ట్ ఇట్ ఈస్ టేకెన్ ఇన్ ప్లేస్ ఆఫ్ హియర్. దీని ప్లేస్లో ఏం తీసుకున్నామంటే జస్ట్ ఇథైల్ తీసుకున్నాం, దీని ప్లేస్లో ఇథైల్ అంటే C2H5, జస్ట్ మెకానిజం ఏం లేదు, C2H5 MgX C2H5, అంటే R ప్లేస్లో నువ్వేం తీసుకోవాలి అని అంటే C2H5, అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఇక్కడ కూడా C2H5 ఇలా C2H5, మళ్ళీ ఏం తీసుకుంటాం ఇక్కడ కూడా C2H5 Mg ఇలా మైనస్, ఇది అటాకింగ్. అంటే R ప్లేస్లో ఏమొస్తుంది మనకి అంటే C2H5 ఇథైల్ గ్రూప్స్ వస్తాయి. అంటే ఫైనల్గా మన ప్రోడక్ట్లో R ప్లేస్లో ఇథైల్ గ్రూప్స్ వస్తాయి, C2H5 అంటే ET, C2H5 ET, అంటే ప్రోడక్ట్లో R ప్లేస్లో మనకి C2H5 వస్తాయి, C2H5 అండ్ C2H5 ఇలా అన్నట్టు. ఇలా మనకు కావాల్సిన ప్రోడక్ట్ అనేది వచ్చేసింది. ఇట్ ఈజ్ ఏ సెకండరీ ఆల్కహాల్. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 4 కార్బన్ ఉన్నాయి. సో 2, 4, 5 కార్బన్స్ ఉన్నాయి. కాబట్టి పెంటేన్ 3వ కార్బన్, 3వ కార్బన్ దగ్గర ఆల్కహాల్ ఉంది కాబట్టి 3-ol ఇలా ఫామ్ అవుతుంది. అంటే మెకానిజం ఇంతే, సింపుల్ మెకానిజం యాజ్ యూజువల్గా. సో ఫామిక్ ఎనహైడ్రైడ్తో గ్రిగ్నార్డ్ రియేజెంట్ చర్యలో పాల్గొంటే మనకి వి గెట్ దట్ సెకండరీ ఆల్కహాల్స్. ఒకవేళ ఎస్టిక్ ఎనహైడ్రైడ్ పాల్గొంటే ఎలా ఉంటుంది అంటే హైడ్రోజన్స్ ప్లేస్లో మనకి CH3 గ్రూప్స్ వస్తాయి, దాన్ని మనం ఎస్టిక్ ఎనహైడ్రైడ్స్ అంటున్నాం. చూద్దాం మరి ఎస్టిక్ ఎనహైడ్రైడ్ ఇన్వాల్వ్ అయితే మెకానిజం ఎలా ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ద ఎస్టిక్ ఎనహైడ్రైడ్, మరి ఎస్టిక్ ఎనహైడ్రైడ్ తీసుకుంటే వి గెట్ టెర్షరీ ఆల్కహాల్. ఒకవేళ కనుక ఫామిక్ ఎనహైడ్రైడ్కు బదులుగా CH3 C++O OC++O CH3, దీన్నే మనం ఎసిటిక్ ఎనహైడ్రైడ్ అంటాం. ఒకవేళ ఎస్టిక్ ఎనహైడ్రైడ్ తీసుకొని ఇట్ ఈస్ రియాక్షన్ విత్ 2 moles ఆఫ్ CH3 MgBrతో చర్యలో పాల్గొంటే మనకేమొస్తుందంటే వి గెట్ ద టెర్షరీ ఆల్కహాల్. అన్ని CH3లే కాబట్టి మనకు వచ్చే ప్రోడక్ట్ ఏముంటుందంటే CH3 అండ్ CH3 అండ్ OH. ఇది మనకి ప్రోడక్ట్గా వస్తుంది టెర్షరీ ఆల్కహాల్. ఎందుకంటే ఒకవేళ R ప్లేస్లో అన్నీ కూడా CH3లే అంటే ఇట్ ఈస్ ద ఎస్టిక్ ఎనహైడ్రైడ్. ఎందుకంటే CH3 C++ వస్తుంది అంటే ఎస్టిక్ ఎనహైడ్రైడ్ అంటాం. ఎస్టిక్ ఎనహైడ్రైడ్తో వచ్చారు. దీని మెకానిజం రాయాలనుకుంటే యూ రైట్ సింప్లీ CH3 C++O OC++O CH3 1 mole తీసుకుంటే CH3 ఇక్కడ ఏం ఫామ్ అయిద్దో తెలుసా? 1 mole తీసుకుంటే కీటోన్. గుర్తుపెట్టుకోండి, టెర్షరీ వస్తుందంటే దానికంటే ముందల కీటోన్ ఫామ్ అయినట్టు, సెకండరీ వస్తుందంటే దానికంటే ముందల ఖచ్చితంగా ఆల్డిహైడ్ ఫామ్ అయినట్టు. అది సింపుల్ ఐడియా. సో -Mg++, ఈ బాండ్ ఇట్ షిఫ్ట్ అయితే మైనస్, ఇక్కడ ప్లస్, కార్బోకేటైన్ అటాకింగ్. మనకి ఇక్కడ CH3 C++O OC- OMgX
అండ్ ఆల్సో ది CH3 అండ్ అగైన్ హియర్ CH3 ఇలా వస్తుంది. సో ఇక్కడ నుంచి ఏం షిఫ్ట్ అవుతాయి అని చెప్పినాను, OMGX లీవ్ అవుతుంది, అప్పుడు ఇక్కడ ఉన్న డబుల్ బాండ్ ఇక్కడికి షిఫ్ట్, సింగిల్ బాండ్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. అలా మనకి CH3 C డబల్ బాండ్ ఓ CH3 ఏం ఫామ్ అయిందంటే CH3 C డబల్ బాండ్ ఓ CH3 అనేది ఫామ్ అయింది. CH3 C డబల్ బాండ్ ఓ CH3 ఫామ్ అయింది. అగైన్ ఏమైంది, ఇక్కడ ప్లస్ ఇది మైనస్, ఈ రెండు కలిసి బయటికి ఎలిమినేట్ అయిపోతాయి. అంటే CH3 C డబల్ బాండ్ ఓ OMGX అనేది ఎలిమినేటెడ్ పార్ట్, ఇది బయటికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అగైన్ ఇట్ ఈస్ రియాక్షన్ విత్ వన్ మోర్ ఆఫ్ RMGX, దట్ మీన్స్ మిథైల్ MgBX, CH3 MgBr, ఇది ప్లస్ ఇది మైనస్. ఇప్పుడు ఏం జరుగుతుంది, సేమ్ యాజ్ యూజువల్. సో బాండ్ ఇక్కడ షిఫ్ట్ అయితే ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, కార్బోకాటయాన్ అటాక్ అవుతుంది. అంటే వి గెట్ CH3 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 అండ్ OMgBr ఇది ఫామ్ అవుతుంది. సో అగైన్ వి గెట్ ద H3O ప్లస్ అయాన్, అంటే హైడ్రాలసిస్. అప్పుడు హైడ్రాలసిస్ చేసినప్పుడు వి గెట్ ఇటువైపు H ప్లస్ అయాన్, ఇటువైపు OH మైనస్, వి గెట్ CH3 టెర్షరీ ఆల్కహాల్, వి గెట్ OH, we get the tertiary alcohol, tertiary butyl alcohol, tertiary butyl alcohol is formed. It is the mechanism. అంటే ఖచ్చితంగా ఇక్కడ మనం మెకానిజం చూడాలనుకున్నప్పుడు, సో ఎస్టిక్ ఎనహైడ్రైడ్ తీసుకుంటేనేమో టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్స్ వస్తున్నాయి, ఒకవేళ ఫార్మిక్ ఎనహైడ్రైడ్ తీసుకుంటేనేమో సెకండరీ ఆల్కహాల్స్ వస్తున్నాయి. దిస్ ఈజ్ అబౌట్ ద రియాక్షన్ విత్ ద ఎనహైడ్రైడ్స్.